హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ విజయ వేపాడ. ఏం చేస్తున్నారు? ఫోను మార్చా. ఓకే, ఏమంటున్నాను తెలుసా? ఈరోజు ఆయిల్ ఎక్కువ పడినట్టుంది. ఆయిల్ బాగా ఎక్కువ పడింది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ తీసేద్దాం. అండి ఆయిల్ వేసాం, ఆనియన్స్ వేస్తున్నాను. ఈరోజు కర్రీ ఏంటి తెలుసా? ఈరోజు కర్రీ విశేషాలు. రైస్ అయితే అయిపోయింది, రైస్ వండేసాను. ఇదో రైస్ అయిపోయింది. చికెన్ కర్రీ వండుతున్నా. చికెన్ కర్రీ ఫ్రెండ్స్. ఉప్పు వేసాను. అయ్యో అమ్మ, చలికి బాగా గొంతుకు రంప పట్టేసింది ఫ్రెండ్స్. ఇదేంటో తెలుసా? పుదీనా. ఇది కత్తి తెగదు. పుదీనా వేస్తున్నాం. ఈరోజు కర్రీ చికెన్ పుదీనా ఎక్కువ వేసి చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట. టమాటాలు వేయట్లేదు ఇందులో. టమాటాలు కాదు, ఉత్త ఆనియన్స్తోనే చికెన్ కర్రీ. ఓకేనా? ఉత్త ఆనియన్స్లోనే చికెన్ కర్రీ. ఉప్పు వేసా, మగ్గుతున్నాయి. ఇప్పుడు మనం చికెన్ క్లీన్ చేసుకొని చికెన్ వేసుకుందాం. చికెను స్కిన్తో తెప్పించాను. పొడి మాసం స్కిన్తో తెప్పించాను అన్నమాట. స్కిన్తో అయితే బాగుంటుందని తెప్పించాను అన్నమాట. చూసారా? ఒక్క నిమిషం. ఇదిగో చికెన్, ఇదిగో చికెన్. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. నాకు ఒక్కొక్కసారి ఇలా తింటే బాగుంటుంది. ఏం చేతనంటే ఎప్పుడు స్కిన్ లేకుండా తింటాం కదా, ఒక్కోసారి స్కిన్తో తింటే కూర టేస్ట్ బాగుంటుంది. అందుకనే స్కిన్తో వండుతున్నాను అనమాట. నిన్న చేపల పులుసు ఉంది. నేను తినలేదు కదా, అందుకనే ఇప్పుడు ఈరోజు నా గురించి చికెను. నేను ఒక్కదాన్ని తినలేదండి, పిల్లలు తింటారు, మా ఆయనగారు తింటారు. నాకు చికెను అంటే ఇష్టమే, కానీ బాగోవాలి, నీట్గా ఉండాలి. అందుకనే బాబుని స్కిన్తో తీసుకురా బాబు అని చెప్పాను. అందుకని ఇలాగా కొట్టించుకొచ్చాడు. ఇలా ఉంటే బాగుంటుంది, తినబుద్ధి అవుతుంది. ఇలా ఉంటే ఫ్రై కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఫ్రై చేసే టైం లేదు, చర్చికి వెళ్ళాలి, టైం అయిపోతుంది. ఇదిగో రైస్ అయితే అయిపోయింది. ఇంక మళ్ళీ దీన్ని ఏం కట్ చేయ అవసరం లేదు, ఒక మాదిరిగా ఉన్నాయి ముక్కలు.
నిన్న చేపల కూర బాగా కుదిరింది. మా ఆయనగారు అంటున్నారు బాగుంది కూర, బాగా ఉండవు. దాని స్పెషల్ ఏంటో తెలుసా? జీడిపప్పు వేసాం కాబట్టి కూర టేస్ట్ వచ్చింది. ఈ రోజుకి ఇంకా బాగుంటుంది చేపల పులుసు. ఎందుకంటే రాత్రి బాగా పులుపులోను ఆ పులుసులో మసాలాలో కూర నానింది కాబట్టి బాగుంటుంది అన్నమాట. అది ఫ్రెండ్స్. ఇంకేంటి చెప్పండి. నా వీడియో లైక్ చేయండి అమ్మా, సర్ప్రైజ్లు చేయండి అమ్మా. సర్ప్రైజ్లా ఏంటో అంటారు. ఆయిల్ వేరుగా ఉందనుకుంటున్నారా? ఫిష్ నేను ఫ్రై చేశాను కదా, ఆయిల్ ఉంది, అందుకే అది వేస్ట్ చేయటం ఎందుకని కొంచెం వేసేసాను అనమాట. అది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. బాగుంటేనే వండుతాను, లేకపోతే నేను వెయ్యనండో నాకు అట్లా. ఇప్పుడు పసుపు వేసుకుందాం, కాస్త పసుపు వేసుకుందాం. ఆల్రెడీ పచ్చగా ఉంది కానీ కొంచెం వేసుకుందాం. వేసేసుకొని వేడి వేసేసుకొని ఈ లోపల ఇది కొంచెం మగ్గుతుంది. ఇందులో టమాటా వేయట్లేదు సుమి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. మగ్గుతుంది, అట్లా మగ్గుతుంది. మా పాప ఫ్రూట్స్ పంపారు. ఇగో ఇదే కాయలు, యాపిల్స్, ఆరెంజ్ పంపారన్నమాట. ఏంటి స్ట్రాబెర్రీ, ఇగో స్ట్రాబెర్రీస్ చూసారా? స్ట్రాబెర్రీస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మా పాప పంపారు స్ట్రాబెర్రీస్. తర్వాత ఇగో ఏంటో కాయలు, ఈ ఆస్ట్రేలియా కాయలు అంటే ఎంత ఉన్నాయి చూడండి. ద్రాక్ష ఏమోలా ఉన్నాయి. అయ్యో అదనమాట. ఈ గిన్నెలో వేస్తే మంచిది. ఈరోజు కుదిరితే ఉసిరికాయ పచ్చడి పెట్టాలి. ఈరోజు అంటే టైం సరిపోదు. ఏం చేస్తానంటే ఈరోజు అది క్యాలల్స్ ఉన్నాయండి మా చర్చి తరఫున. ఈరోజు ఒకరు ఉసిరికాయలు ఇచ్చారు, ఎవరో రాజుగారు ఉసిరికాయలు ఇచ్చారు మాకు. అందుకనే అవి పచ్చడి పెట్టాలి. కాకపోతే రైస్ అయితే అయిపోయింది కదా, రైస్ తీసేసుకుంటాం. రైస్ తీసేస్తాం. దీని మీద చేపల పులుసు ఎచ్చి పెడదాం. చూసారా చేపల పులుసు? ఇదిగో చేపల పులుసు. ఈ పక్కన రాత్రి అన్నం ఉంది, వండాను. అయినా ఇగో ఈ అన్నం నేను తింటా, ఆ అన్నం పిల్లలు తింటారు. మగ్గుతుంది, ఇది ఇలా ఎచ్చబడుతుంది. కూర టమాటా వేసి వండుతున్నాం కదా ప్రతి కూర, అందుకనే మా పాప చెప్తున్నారు, ప్రతి దాంట్లో టమాటా వేసేస్తావా ఆంటీ, అలా వేయొద్దు అన్నారు. ఓన్లీ అని అందుకనే ఈరోజు ఇలాగా ఓన్లీ ఆనియన్స్తోనే కర్రీ ఉడుతున్నాను. ఓకే, కూర ఉడికేటప్పుడు ఈ మెత్తని గుడ్డు వేసేసుకుందాం, పెంకి గుడ్డు. ఇది
తర్వాత వేద్దాం. ఇప్పుడు కారం వేసుకుందాం. కొంచెం మగ్గింది కదా, కారం వేద్దాం. ఇంకా నేను టిఫిన్ తినలేదు ఫ్రెండ్స్, తినాలి. కారం వేసుకున్నాం అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయట్లేదు, మసాలా వేసేస్తున్నాను ఇంకా. ఎందుకంటే టైం లేదు నాకు. ఏం పర్వాలేదు, మసాలా వేస్తున్నాను. గరం మసాలా ఇది మసాలా వేస్తున్నాను. ధనియాల పొడి చెయ్యాలి, మిరియాల పొడి చెయ్యాలి, అన్నీ ఉన్నాయి. పొడులు చెయ్యాలి ఇంకా. ఇది చికెన్ కారం మసాలా. అన్నీ విజయవాడ నుంచి తెచ్చాను ఫ్రెండ్స్. మనం విజయవాడ వెళ్ళాం కదా మా చెల్లెళ్ళ ఇంటికి, అప్పుడు వెళ్ళినప్పుడు మార్కెట్లో తెచ్చారనమాట. మసాలా వేసాను. అత్త మళ్ళీ మసాలాలు తినబోద్దు రావట్లేదండి, కడుపులో మంట అమ్మో పడిపోతాను. మనం దంచింది ఉంది కదా, కాస్త వేసుకుందాం. మనం దంచిన మసాలా ఉంది కదా, ఇక నిండుకుంది, అయిపోయింది, కొంచెం ఉంది. ఓకే సరిపోతుంది. అంటే ఎందుకు దయ్యం కావండి, ధనియాలు అన్నీ వేసాం కదా అని చేస్తున్నాం అనమాట. ఇది మగ్గుతుంది కదా, ఇలాగా కాస్త నీళ్ళు వేసుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకుందాం, సరిపోతుంది. ఓకే అండి. ఇందులో టమాటా వేయలేదు కాబట్టి ఇలాగే వండుకుంటున్నాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం వాటర్ పడుతుంది, కొంచెం వాటర్ వేద్దాం. ఈ గుడ్డు పెంకు కట్టిన గుడ్డు అనమాట, చాలా స్మూత్గా ఉంది. ఇది గుడ్డు ఇందులో వేసేద్దాం, ఉడుకుతుంది అనమాట. బయట ఉన్న పోతుంది, అందుకని కర్రీలో వేసేద్దాం. అలా ఉడుకుతుంది, బాగుంటుంది. కాస్త కరివేపాకు వేసుకుందాం. ఫైనల్ టైస్. నాకు ఇష్టమైన బంగాళదుంప ఒకటి వేస్తున్నాను, ఎందుకంటే చికెన్ కూరలో బంగాళదుంప చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్న ముక్కలు వద్దు, ఇలా వేద్దాం, ఎందుకంటే బాగుంటుంది, కర్రీ బాగుంటుంది. నాకు చాలా ఇష్టము. ఇదిగో ఇలా వేసుకున్నామంటే బాగుంటుంది. ఇలా ఇదిగో మన ఫేవరెట్ కరివేపాకు వేస్తాను పైన. ఇలా కరివేపాకు వేసుకొని, టమాటా వేయలేదు కాబట్టి ఇంకా ఆనియన్స్తోనే ఇంకా అలాగా కూర అయిపోతుంది. ఇదిగో అలా ఉడకనిద్దాం, అలా ఉడుకుతుంది. ఈ లోపల మనం ఉన్న పని చేసేసుకుంటాం. సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, బాగా వీడియోలు లైక్లు చేయండి అమ్మా ఫ్రెండ్స్, వీడియోలు లైక్లు చేయండి, షేర్ చేయండి. మీరు మళ్ళీ ఎవరికైనా చెప్తున్నారా విజయలక్ష్మి వీడియోలకి లైక్ చేయండి చెప్తున్నారా? మీరు చెప్పండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. పని అయిపోయింది, వేగన స్టార్ట్ అయిపోయింది.
ఈరోజు ఎక్కువ ఉండదు, ఎందుకంటే ప్రార్థన ఎక్కువ ఉండదు. మళ్ళీ ఇప్పుడు 3 4 పేరెంట్స్కి వెళ్ళాలి కదా, ఎక్కువసేపు చెప్పరు. నాకు లేట్ అయిపోయింది, లేచేసరికి లేట్ అయిపోయింది. అంటే కూర ఉంది కదా అనుకున్నాను, బాగా మళ్ళీ చికెన్ తెచ్చాడు. ఇప్పుడు వండలేదు అనుకోండి, నేను రాత్రి నుంచి వచ్చేటప్పుడు టైం చాలా అయిపోతుంది, 1 గంట 2 అయిపోతుంది. అందుకే వండేసామనుకోండి. కానీ ముందు దేవుడికి ఇవ్వాలి ప్రాధాన్యం మనం. కాకపోతే నాదే తప్పు, నేనే లేట్గా లేచాను కాబట్టి దేవుడికి సారీ చెప్తున్నాను. నాదే తప్పు. యేసయ్యా నన్ను క్షమించండి తండ్రి. ఓకే, అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ అయితే ఇంక మూత పెట్టవసరం లేదు, మూత తీసేస్తాను. ఓకే, ఇదిగో చూసారా, ఇదిగో ఇదన్నమాట టమాటా లేని చికెన్ కర్రీ. ఓకే, వీడియో చూసారు కదా. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఉప్పు చూసుకుందాం. భలే కుదురుతుంది ఫ్రెండ్స్. రండమ్మా, మీరందరూ భోంచేద్దరు. కానీ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ వేసాం కాబట్టి అది పచ్చి నూనె, ఇది నూనె వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. అది ఫిష్ వేపిన ఆయిల్ కానీ చికెన్ వేపిన ఆయిల్ కానీ ఒకరోజు కూర వండుకోవచ్చు, బాగుంటుంది. టేస్ట్ ఏం తేడా ఉండదు, బాగుంటుంది. ఏదో ఒక్కసారి పద్దాక కాదు, అది అలా ఉడుకుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.